మండల పరిధిలో గ్రూపులు తండా, లింగోజిగూడ, తాళ్లపల్లి తండా, గంగయ్యపల్లి, చెల్లాపూర్, పిల్లట్ల, గూడూరు పలు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అధికారులు గ్రామ సభలు జరిపించారు. ప్రతి గ్రామ సభల్లో ప్రభుత్వం అమలు చేసే పథకాలపై అనేక అనుమానాలు ఉండడంతో పిల్లుట్ల గూడ గ్రామాలలో ప్రజలు ఆందోళన చెందారు. అధికారులను రేషన్ కార్డులపై ఇంధనం ఆత్మీయ భరోసాలో తమ పేర్లు రాలేదని అధికారులపై మండిపడ్డారు. పిల్లుట్ల గ్రామానికి ఆర్డీఓ మైపాల్ రెడ్డి రావడం పలువురు సమస్యలను నిర్వహించగా అనంతరం ఆర్డీఓ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సర్ది చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 4 స్కీమ్లలో భాగంగా ఈరోజు మీ గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రత్యేక అధికారి షఫీ గారికి అండ్ పంచాయత్ సెక్రటరీ, ఇక్కడ ఉన్న తాజా మాజీ వార్డు మెంబర్స్ అండ్ సర్పంచ్ గారికి, మిగతా ప్రజలకి, గ్రామ ప్రభుత్వానికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా టీం ఏం చేస్తుందంటే 4 స్కీమ్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, గైడ్ లైన్స్ ఇస్తారు. ఇందులో ఏమైనా మీకు మిస్ అయినా, అడిషనల్గా ఏమైనా కావాలనుకున్నా, లేదా ఉన్న వాటిలో పొరపాట్లున్నా గ్రామ సభ దృష్టికి తెస్తే మీరు నోట్ చేసుకుంటారు. ఇది కాకుండా మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టినా తీసుకోవడం జరుగుతుంది. కేటగిరీ తీసుకుంటారు. వాటన్నిటి కూడా మీకు రికార్డ్ చేసుకొని, మీ ఇండెక్స్ అన్ని రికార్డ్ చేసుకుని తర్వాత కలెక్టర్ దృష్టికి పెట్టి గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి వీళ్ళకి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు ముఖ్యంగా 4 స్కీమ్లలో మనకు వచ్చింది. ఒకటి రైతు భరోసా. అందరికి తెలిసి భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎకరాకి 6,000 సీజన్కి, సంవత్సరానికి 12,000 చొప్పున లిమిట్ లేకుండా, అంటే ఎంత భూమికి లిమిట్ లేకుండా అందరికి కూడా పంటలో డబ్బులు వేయడానికి, భూమి రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గత 2-3 రోజుల నుండి లిస్ట్లో కూడా ఈ లిస్ట్ ఎలా వస్తుంది కొంతమంది డౌట్ అడిగారు. ఆధార్ బేస్ మీద ఎవరి పాస్బుక్ ఉంది, ఎవరి భూమి ఉందో మన దగ్గర డేటా ఉంటుంది. ఎన్ఆర్ఈజెస్ కార్డు కూడా ఆధార్ బేస్ మీద ఉంటుంది. ఎవరెవరు వర్క్ చేసిన డేటా మన దగ్గర ఉంది. దీనికి దాని సాఫ్ట్వేర్ రన్ చేసుకుని ఒక లిస్ట్ ఇచ్చారు మనకి. ఆ లిస్టులో తప్పులు ఉంటే సభ మన దృష్టి తేవాలి అంటే అది మీరు మా దృష్టి తెస్తే మేము నోట్ చేసుకుంటాము, అది ప్రభుత్వం దృష్టి పెడతాం. దానిపైన గవర్నమెంట్ రాగానే ప్రభుత్వం ఎప్పుడైతే చర్యలు తీసుకుంటున్నాం అని అన్నప్పుడు అప్పుడే ఈ రూల్ పెడితే 20 రోజులు పని చేసుకుంటారు. ఇప్పుడు లాస్ట్ టైం అసలు 25లో వచ్చి 20 రోజులు పని చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? మీరు అదే విషయము గవర్నమెంట్ రాగానే 20 రోజులు పని చేసినవానికి మేము ఇస్తాము అంటే ఎవరైనా పని చేసుకుంటారు. మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రభుత్వ రేషన్ కార్డు తీసుకొని అలా ఆధార్ కార్డు తీసుకొని అలా భూమి ఎంత ఉందో ఆస్తి ఎంత ఆ లెక్కల సర్వైవ్ చేసి భూమి